సమయం 8 గంటలు కావస్తుంది. ఇంటి ముందు కారాపి జయదేవ్ శారదతో 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు పని ఉండదు, దిగండి, పైడితల్లి గది వెతకాలంతే అని వడివడిగా లోపలికి నడిచాడు. బద్దలైన పటం, క్రింద వేసిన ముగ్గు, సాలె గూడు గదిలో అలాగే ఉన్నాయి. ఒక మూల నుంచి వెతకడం ప్రారంభించాడు జయదేవ్. ముందు బట్టలు, తర్వాత పెట్టె, ఆపై అద్దం వెనుక అన్ని వరుసగా వెతికాడు. దాదాపు అరగంట పట్టింది. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ అతడిలో టెన్షన్ పెరుగుతుంది. అసలు ఇక్కడ ఏం దొరుకుతుందని వచ్చాడు? వీళ్ళు నిజంగా పాపకి చేతబడి చేయించి ఉంటే దానికి రుజువులు ఇక్కడ ఎందుకు ఉంచుకుంటారు? ఒకవేళ అవి దొరికిన లాభం ఏమిటి? గదిలో ఇక వెతకవలసిందేమీ లేదని నిశ్చయించుకొని అతడు బయటకొచ్చి శారద గారు అని పిలిచాడు. ఆమె వంటింట్లో కాఫీ కలుపుతోంది. లోపలికి వెళ్ళి, ఇప్పుడు ఎందుకు ఈ శ్రమంతా అన్నాడు నొచ్చుకుంటూ. మా కోసం మీరు పడుతున్న శ్రమతో పోల్చుకుంటే ఇదేపాటిదై అన్నది. డైనింగ్ టేబుల్ పక్కనే కుర్చీలో కూర్చొని, మీరు తాగుతానంటేనే నేను అన్నాడు. ఆమె విషాదంగా నవ్వింది. ఇప్పుడు నాకు కాఫీయే తక్కువ. అలా అయితే నాకు వద్దు, లేవబోయాడు. సర్లేండి అందామె పంచదార డబ్బా తీస్తూ. మీకు షుగర్ ఎక్కువ వేయాలా? మీడియం. పంచదార కలిపి డబ్బా తిరిగి దాని స్థానంలో అరలో పెట్టబోతుంటే అప్పుడు చూశాడు అతడు డబ్బాల వెనక గోడ మీద ఉన్న చిన్న డయాగ్రామ్ని. కుర్చీ స్పీడ్గా వెనక్కి జరిపి ఒక్క అంగలో దగ్గరగా వెళ్ళాడు. గోడ మీద పెన్సిల్తో వేసిన బొమ్మ. ఒక కుర్రవాడు ఆలోచన వచ్చినప్పుడు కాగితం దొరక్క గోడ మీద లెక్క వేసినట్టు చిన్న డయాగ్రామ్ పరీక్షగా చూశాడు. అది కంప్యూటర్ CPU డయాగ్రామ్ లాగా ఉంది. జయదేవ్ చూస్తున్నది బొమ్మను కాదు, హిప్నాటిజం అన్న పదాన్ని, 21 అన్న అంకిని. 21 పైన 86,400. ఏమిటిది ప్రొఫెసర్? శారద భయంగా అన్నది. అతడు జవాబు ఇవ్వలేదు. ఒక్క అంగలో ఫోన్ దగ్గరకు పరిగెత్తి తొందరగా డయల్ చేశాడు. సుధీర్, పాపకి ఎలా ఉంది? కరెంటు విషయం ఏమైనా తేలిందా? లేదు. నాకు విషయం చెప్పు. RAM అంటే ఎలక్ట్రానిక్స్లో ఒక పదం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఎలక్ట్రానిక్స్ అన్న పదం వినిపించేసరికి ఉలిక్కిపడ్డాడు. వణుకుతున్న గొంతుతో, సుధీర్, బయట ఆసుపత్రి బెంచ్ మీద ఒక కుర్రవాడు కూర్చుని ఉంటాడు చూడు, ఉంటే అతన్ని ఎలాగైనా బంధించు. ముందు ఉన్నాడో లేడో చూసి చెప్పు అన్నాడు. క్రింద రిసీవర్ పెట్టిన చప్పుడు. 10 క్షణాల తర్వాత సుధీర్ అన్నాడు, అలాంటివాడు ఎవడూ లేడు. అసలు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బంధించడం ఏమిటి? అతడి గొంతు అయోమయంగా వినిపించింది. అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు వెంటనే రా. శ్రీధర్ ఇంట్లో ఉన్నాను, వెంటనే రావాలని ఫోన్ పెట్టేశాడు. ఏమిటిదంతా? అర్థం కాక అడిగింది శారద. చెబుతాను, ముందు మనం ఇల్లంతా వెతకాలి, పూచిక పుల్ల అయినా సరే వదలకుండా. మీరొక వైపు నుంచి, నేనొక వైపు నుంచి. శారద గారు, మీ పాప ఆసుపత్రిలో ఎలా ఉందని కంగారు పడకండి. ఒక అరగంట నా గురించి వెచ్చించండి. క్విక్. సమాధానం గురించి చూడకుండా అతడు మేడ మీదకి పరిగెత్తాడు. గోడ గడియారం 10 కొట్టింది. పాప మరణానికి సరిగ్గా 2 గంటలుంది. ముందు శ్రీధర్ గది, తర్వాత శారదా పాప పడుకునే గది, తర్వాత అనితది, నారాయణరావుది. అన్నీ చూసి క్రిందికి వచ్చాడు. వంటిల్లు, వరండా అన్నీ చూశాడు. చివరకు స్టోర్ రూమ్లోకి ప్రవేశించాడు. చీకటిగా ఉంది. బ్యాటరీ లైట్తో లోపల వెతకడం ప్రారంభించాడు. 5 నిమిషాల తర్వాత దొరికింది చిన్న పెట్టె. ప్యాకెట్ క్యాలిక్యులేటర్లా ఉంది. దాంతోపాటు చిన్న కాగితం కూడా ఉంది. అతడు దాన్ని చదవబోతూ ఉంటే చెవులు చిల్లులు పడేలా కేక వినిపించింది. శారదది. అతడు నిర్విణ్ణుడై వెనక్కి తిరగబోయాడు. కానీ అప్పటికే క్షణం ఆలస్యమైంది. అతడి తల మీద బలంగా దెబ్బపడింది. కుప్పగా కూలిపోతూ మూతబడబోతున్న కళ్ళను బలవంతంగా పైకెత్తు చూశాడు. ఆ స్థితిలో కూడా కొట్టిన వ్యక్తిని చూసి షాక్ తిన్నాడు. ఉప్పటి రక్తం తల మీద నుంచి పెదవుల మీదకు జారుతూ ఉంటే నువ్వా అనబోయాడు. నోటమాట రాకముందే స్పృహ తప్పింది. శారద గోడకి బలిలా అతుక్కుపోయి నువ్వా ఇదంతా చేసింది అనబోయింది. అనూహ్యమైన షాక్ వల్ల నోట వెంట మాట రాలేదు. రాత్రి 10 అయింది. దాదాపు గంట క్రితం వరకు శ్రీధర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు 2 గంటల్లో ఇంకా 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలనేసరికి డిప్రెస్ అయిపోయాడు. అక్కడ పాప ఎలా ఉందో, అసలు ఆ మంత్రగాడు దొరుకుతాడా, దొరికిన ఫలితం ఉంటుందా అని అతడి మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. విజయనగరం దగ్గరలో 5 నిమిషాలు ఆలస్యమైంది. 5 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాక ఎవరో బొబ్బిలి వైపు అన్నారు. వెనక్కి రావడానికి సరిగ్గా తెలుసుకోవడానికి ఇంకో 2 నిమిషాల ఆలస్యం. మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. కారు హెడ్ లైట్స్ పడుతున్న చోట తప్ప మిగతా అంతా కన్ను పొడుచుకున్న కానరానంతా చీకటి. ఏ అరగంటకో ఒక లారీ ఎదురొస్తుంది. వర్షం వస్తే ఎంక్వైరీ చేయడం కష్టం అనుకున్నాడు. టైం చూసుకున్నాడు. 10:20. ఇంకా 100 నిమిషాలు. లాభం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాప బ్రతకదు.
అతడి ఆలోచనలు తెగ్గొడుతూ అబ్రగదబ్ర కంట వినిపించింది. ఒరిస్సాలోకి వచ్చాం. శ్రీధర్ ముందుకు వంగి చూశాడు. హెడ్లైట్స్ కాంతిలో బోర్డు కనిపించింది. వెల్కమ్ టు ఒరిస్సా స్టేట్. కారు నడుస్తూనే ఉంది. రాయుడు వచ్చింది. రాత్రి 11 కావస్తూ ఉండటం వల్ల అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎదురుపడిన ఒకరిద్దరికి తెలుగు రాదు. చివరికి ఒక ముసలివాడు దొరికాడు. తల బయటికి పెట్టి బిస్తాకి వెళ్లే దారేటు అని అడిగాడు విద్యాపతి. కారులో వాళ్ల వైపు చిత్రంగా చూసి బిస్తా అన్నాడు అనుమానంగా. బిస్తానే అసహనంగా అన్నాడు శ్రీధర్. కళ్యాణ్ సింగోపురం పోయి వెనక్కి తిరగండి. కాశీపూర్ తెలుసా? దాని దగ్గర గన్నపూర్కో మైలుంది. ఇక్కడి నుంచి ఎంత దూరం? శ్రీధర్ ఆతృతగా అడిగాడు. 100 మైళ్ళు ఉండదా? తనలో తానే ప్రశ్న వేసుకుంటున్నట్టు అన్నాడు ఆ గ్రామస్తుడు. ఒక్కసారిగా ముగ్గురిని నిరాశ ఆవరించింది. 100 మైళ్ళు అంటే 160 కిలోమీటర్లు. సమయం సరిగ్గా గంట కూడా లేదు. విద్యాపతి నిరాశగా గేరు మార్చబోతుంటే అడ్డదారిని పోకూడదు మళ్ళీ అన్నాడు ఆ గొల్లవాడు. కారులో ముగ్గురు ఉలిక్కిపడ్డారు. అడ్డదారా? ఆ కళ్యాణ్ వెళ్ళి వెనక్కి తిరిగేది ఎందుకు? ఆ కొండల్లోంచి బోండి. రోడ్డు అంత బాగోదు. వర్షం వస్తే ఏరు పొంగి తగ్గే వరకు ఆగాల్సి వస్తుంది. అలా అయితే ఎంత దూరం? అతడి మాటలు మధ్యలో ఆపు చేస్తూ శ్రీధర్ చప్పున అడిగాడు. 50 మైళ్ళు ఉండదు. గొల్లవాడి మాటలు పూర్తి కాకుండానే కారు కొద్దిగా రివర్స్ చేసి మెయిన్ రోడ్ మీద నుంచి ఎడం పక్క గతుకుల బాటలోకి సర్రును దింపాడు విద్యాపతి. క్షణంలో చీకటిలో అదృశ్యమైన కారు వైపే చిత్రంగా చూస్తూ నిలబడిపోయాడు గొల్లవాడు. చర్చి స్తంభపు గంటలు గాలిలో తేలివచ్చాయి 11 సార్లు. జయదేవ్ కళ్ళు విప్పాడు. తన మీదకే వంగి ఆతృతగా చూస్తూ ఉన్న శారద మొహం కనిపించింది. అతడు కళ్ళు విప్పటం చూసి ఎలా ఉంది అని అడిగింది. తల మీద నుంచి కారిన రక్తాన్ని కడిగినట్టు ఇంకా తడి ఆరలేదు. ఎంతసేపు ఇలా ఉన్నాను? గంట. మేము చాలా కంగారు పడుతున్నాం. మేమన్న పదంతో తల తిప్పి చూశాడు. ఒక మూల సుధీర్ కూర్చుని ఉన్నాడు. అతని ముందు కాగితాలు పరిచి ఉన్నాయి. చుట్టూ పరికించి చూశాడు. స్టోర్ రూమ్ పక్కనే కిచెన్. అందులో తాము బంధింపబడి ఉన్నట్టు గ్రహించాడు. నువ్వు బోన్లోకి వచ్చేసావా? అడిగాడు జయదేవ్. అన్నాడు తలెత్తి సుధీర్. మీ ఫోన్ కాల్ రాగానే నేరుగా లోపలికి వచ్చేశాను. వంటవాడు రామయ్యట పెద్ద ఇనుప గరిటితో నిలబడి ఉన్నాడు. రాగానే వడ్డించాడు అన్నాడు తల తడుముకుంటూ. ఏం చేస్తున్నావు? జయదేవ్ అడిగాడు నేల మీద బొగ్గుతో గీసిన అంకెళ్ళు చూస్తూ. మీకు ప్రథమ చికిత్స చేసే పనిని శారద గారికి వదిలిపెట్టి ఈ కాగితాల రహస్యం కనుక్కుంటున్నాను. అంతా తేలిపోయింది. ఇదిగో ఈ 3 తప్ప అంటూ ఓ కాగితం ఇచ్చాడు. శారద అటు చూడటం లేదు. జరిగిందంతా ఇంకా ఆమెకి నమ్మశక్యంగా లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. చాలా నమ్మకస్తుడైన నౌకరు అన్నది తనలో తనే అనుకుంటున్నట్టు. డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. సుధీర్ దగ్గర నుంచి కాగితాలు అందుకుంటూ జయదేవ్ అన్నాడు. ఆ కాగితం మీద ఇలా ఉంది. ప్రశ్న 1, 86,400 అన్న పదానికి అర్థం ఏమిటి? ప్రశ్న 2, కన్సోల్ ఆఫ్ హిప్నాటిజం అంటే ఏమిటి? ప్రశ్న 3, 3 చుక్కలు అంటే ఏమిటి? జయదేవ్ తలెత్తి ఆఖరి ప్రశ్నకి సమాధానం చెప్పగలను అన్నాడు. టెలిగ్రాఫ్ ఆఫీస్లో చుక్కలతోనూ గీతల్లోనూ వాక్యాన్ని వ్రాయటాన్ని మోర్స్ కోడ్ అంటారు. టిక్ టిఈఈ టిక్ అన్న 2 శబ్దాలతో ఒక చోటు నుంచి మరొక చోటుకు టెలిగ్రామ్ పంపిస్తారు. టిక్ అన్న పదానికి ఒక చుక్క, టిఈఈ టిక్ అన్న శబ్దానికి అడ్డగీత. ఈ రెండింటితో భాష తయారవుతుంది అని పెన్ కోసం జేబులు తడుముకున్నాడు. సుధీర్ నవ్వి ఈ వంటింట్లో బొగ్గే శరణ్యం అన్నాడు. జయదేవ్ వంగి నేల మీద బొగ్గుతో రాశాడు. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఏబిసి అలా జెడ్ వరకు రాసి సుధీర్ వైపు తిరిగి వీటి సాయంతో నీ దాన్ని డీకోడ్ చేయటం నీ పని. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను అని శారదతో ఈ 5 నిమిషాల్లోనూ మనం బయటపడే మార్గం ఆలోచించాలి అన్నాడు. ఎలా? బలమైన తలుపులు, అదిగాక బయట రామయ్య కూర్చుని ఉన్నాడు అంది శారద. జయదేవ్ వాచి చూసుకున్నాడు. 11:25. అంతా చేతబడి ప్రకారం జరిగినట్టయితే ఇంకా 35 నిమిషాలు. ప్రతి క్షణం విలువైందే. అలా ఆలోచిస్తూ ఉంటే అతని మెదడులో ఏదో మెరిసినట్టయింది. 60 క్షణాలంటే 1 నిమిషం, 60 నిమిషాలంటే 1 గంట, 24 గంటలు, 24 గంటలు, 24 60, 24 × 60 × 60 ఎంత? బొగ్గుతో రాసుకుంటున్న సుధీర్ తను మామూలుగా 86,400 అని ఏదో స్ఫురించగానే చప్పుని తలెత్తాడు. ముగ్గురు ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకున్నారు. సుధీర్ చేతిలోంచి బొగ్గు కింద పడేసి అర్థమైంది అన్నాడు. ఏమిటి? ROMలో 21 సూచనలు నిక్షిప్తం చేయబడ్డాయి. రిస్ట్ వాచ్కి, ప్రాసెసింగ్ యూనిట్కి కనెక్షన్ ఇచ్చారు.
సెకండ్ల చప్పుడు 86,400 సార్లు వినబడేసరికి, అంటే సరిగ్గా రోజుకోసారి అది ఆర్ఓఎం నుంచి సూచనను అడుగుతుంది. ఆ సూచనలు అక్కడి నుంచి బయలుదేరి పల్స్ విడ్త్ మాడ్యులేటర్కి చేరుతాయి. అక్కడి నుంచి రేడియో తరంగాల్లా గాలిలో ప్రయాణం చేసి రిసీవింగ్ యాంటెనాకి చేరుకుంటాయి. ఆ రిసీవింగ్ యాంటెనా పాప దగ్గర ఉందన్నమాట. అంటే పాపకు వార్తలు పంపడానికి ఈ ఇంట్లో ఒక రేడియో స్టేషన్ స్థాపించారంటావా? చెప్పటానికి చూడటానికి ఇంత కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది, కానీ మొత్తం దీన్నంతా ఒక బ్రీఫ్ కేసులో సర్దేయొచ్చు. బ్రీఫ్ కేస్ అనగానే ఆసుపత్రి బల్ల మీద కూర్చున్న యువకుడి బ్రీఫ్ కేస్ జ్ఞాపకం వచ్చింది జయదేవికి. ఎంతలో అతడు తన నుంచి తప్పించుకున్నాడు. మరి ఈ వార్తల్ని పాపకి ఎప్పుడు పంపిస్తుంటారంటావు? పాప దగ్గర ఎవరూ లేకుండా చూసి పంపాలి కదా. రక్తం చుక్కలు పోయటం కోసం పైడి తల్లి క్లోరోఫామ్ నిద్రపుచ్చే సమయాన్ని నిజమైన శత్రువులు దీనికోసం ఉపయోగించుకుంటూ వచ్చారు. అంటే పాపకి ఈ వార్త రాత్రి 11:30కి 12 గంటలకు మధ్య చేరుతుందన్నమాట. జయదేవి ఉలిక్కిపడి టైం చూసుకున్నాడు. 11:45. వార్త బయలుదేరిందా? సుధీర్, క్విక్, ఆ 21వ రోజు ఆఖరి సూచన ఏమిటి? డీకోడ్ చెయ్యి వెంటనే, తొందరగా అన్నాడు. సుధీర్ కాగితం వైపు చూశాడు. సుధీర్ డీకోడ్ చేస్తుంటే జయదేవ్ ఆలోచిస్తున్నాడు. వార్తలు పంపబడుతూ ఉన్నాయి సరే, కానీ పాప ఎలా రిసీవ్ చేసుకుంటుంది? నిశ్చయంగా పాప మెదడే వార్తల్ని రిసీవ్ చేసుకుంటూ ఉండి ఉంటుంది. అంటే పాప మెదడు ఆపరేట్ చేసి కుట్టేశారా? ఇంపాసిబుల్. మరెలా? పాప ఇంట్లో ఉంటే ఇంట్లోనూ, ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రిలోనూ ఈ సూచనలు పాపకెలా చేరుతున్నాయి? సుధీర్ కంఠం వచ్చింది అని వినిపించడంతో ఆలోచన నుంచి తేరుకుని చూశాడు. తెల్లటి గోడ మీద బొగ్గుతో గీసిన అక్షరాలు భయం కొలిపేటట్టు ఉన్నాయి. ముగ్గురు శ్వాస పీల్చడం కూడా మర్చిపోయి ఆ అక్షరాల వైపే నిశ్చేష్టతో చూస్తున్నారు. ఆ అక్షరాలు ఇలా ఉన్నాయి: యువర్ హార్ట్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ స్లోలీ, యువర్ హార్ట్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ స్లోలీ, యువర్ హార్ట్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ స్లోలీ. అందరికన్నా ముందు తేరుకున్నది జయదేవ్. ఇంకో 4-5 నిమిషాల్లో, మహా అయితే 10 నిమిషాల్లో ఈ వార్త పాపకు చేరబోతుంది. ఆపాలి అంటే సెకండ్ల ముళ్ళు ఆఫ్ చేయాలి. ఎలా? ఎక్కడుంది ఆ వాచి? అన్నిటికన్నా ముందు ఈ గదిలోంచి ఎలా బయటపడాలి? అతడు చుట్టూ చూశాడు. కూరగాయలు, మసాలా దినుసులున్న సీసాలు, కాల్ గ్లాస్. అక్కడ ఆగిపోయింది అతని దృష్టి. శారద వైపు తిరిగి, ఆ సిలిండర్ ఇలా గుమ్మం దగ్గర జలపాలి రండి అన్నాడు. ఎందుకు? గ్యాస్ స్టవ్ నుంచి రబ్బర్ గొట్టం లాగేసి సిలిండర్ తలుపు దగ్గర పెట్టి వెలిగిద్దాం. మీకేమైనా మతిపోయిందా అన్నట్టు చూశాడు సుధీర్. కనెక్షన్ పీకి అగ్గిపుల్ల వెలిగిస్తారా? మనం బ్రతకాలనైనా మీ ఉద్దేశం? సిలిండర్తో పాటు మన మాంసఖండాలు కూడా గాలిలో ఎగిరిపోతాయి. గదంతా కార్బన్ డైఆక్సైడ్ నిండి ఊపిరాడక చచ్చిపోతామంది శారద. అతను క్షణం ఆగి నెమ్మదిగా అన్నాడు. పాప బ్రతకాలంటే మనం రిస్క్ తీసుకోవాలి. శ్రోతలు స్తబ్దులయ్యారు. సిలిండర్ పేలదనే నా ఉద్దేశం. పేలితే సిలిండర్ పేలిపోవచ్చు, ఆక్సిజన్ లేక మనం చచ్చిపోవచ్చు. కానీ ఇక్కడి నుంచి మనం వెంటనే బయటపడకపోతే రేపు ప్రొద్దున్న వరకు పాప ప్రాణానికి హామీ ఇవ్వలేను. ఇక్కడే ఉందామా? రిస్క్ తీసుకుని వెళ్దామా? వెళ్దాం, ఇద్దరు ఒకేసారి అన్నారు. జయదేవ్, సుధీర్ కలిసి సిలిండర్ని గుమ్మం దగ్గరికి లాగారు. బయటగది కుర్చీలో కూర్చొని యజమాని ఎప్పుడొస్తాడా అని చూస్తున్న రామయ్యకి లోపల జరుగుతున్నది తెలియదు. లోపల రబ్బర్ గొట్టం లాగ్గానే సిస్సమన్న శబ్దంతో గ్యాస్ బయటికి రాసాగింది. బొటనవేలుతో దాన్ని అడ్డుపెట్టి శారద వైపు తిరిగి వెలిగించండి అన్నాడు. వెలుగుతున్న అగ్గిపుల్లతో శారద వంగింది. జయదేవ్ వేలు అడ్డు తొలగించాడు. సమయం 11:49. గతుకుల రోడ్డు మీద కారు పడి లేస్తూ వెళ్తోంది. ఎద్దల బండి వెళ్లే బాటది. కొండను చుట్టి ఒరిస్సా రాష్ట్రం లోపలికి వెళ్లారు. 10 నిమిషాల్లో ఎక్కడని వెతకాలి? ఇంత అర్ధరాత్రి పూట పల్లెల్లో ఎవరినైనా అడగాలి అని శ్రీధర్ ఆలోచిస్తున్నాడు. పార్థసారథి ఏం చేస్తున్నాడు? శారద ఏం చేస్తూ ఉంటుంది? ఇంకా ఆ వరండాలో అలాగే కూర్చుని ఉంటుందా? వెన్నెముకు విరిగిన తనకి ఇక పిల్లలు పుట్టరు, అనిత కూడా లేదు. ఇక అంతా ఒంటరితనమే. కారు ఒక పెద్ద గుంటలో పడి లేవటంతో ఆ కుదుపుకి ఈ లోకంలోకి వచ్చాడు. అంతలో అబ్రగదబ్ర అరిచాడు. అదిగో బిస్తా! ఆ అరుపుకి ఇద్దరూ చప్పున తల తిప్పి చూశారు. క్రింది లోయలో అక్కడక్కడ విసిరేసినట్టు ఉన్న పాకలు, మినుక్కుమని వెలుగుతున్న దీపాలు. అక్కడ గోచరమవుతుంది మెరుపులో బిస్తా. ఎక్కడో చెక్క కాలుతున్న వాసనకి అనుమానంగా గదివైపు చూశాడు రామయ్య. గాలిలో పొగవాసన వస్తున్నట్టు కూడా అనిపించింది. గడి సరిగ్గా ఉందో లేదో చూడటానికి వంగాడు. లోపల నుంచి జయదేవ్ 1, 2, 3 అనటం వినిపించింది. వంగిన రామయ్య మీదకు దడేలను తెరుచుకున్న తలుపుల మధ్య నుంచి సుధీర్ వచ్చి పడ్డాడు. ఆ ఊపికి రామయ్య క్రిందపడి తేరుకొని లేవబోయే లోపల జయదేవ్ బయటకు వచ్చాడు. రామయ్య చేతులు వెనక్కి విరిచి పట్టుకుంటూ
సుధీర్, ఇక్కడ విషయం నేను చూసుకుంటాను, నువ్వు వెంటనే ఆసుపత్రికి వెళ్ళు. బ్రీఫ్ కేసుతో ఒక యువకుడు కనబడతాడు, తర్వాత చేయవలసింది నీకు తెలుసు అన్నాడు. ఇది జరిగిన 2 నిమిషాలకి రామయ్యని ప్రశ్నిస్తున్నాడు జయదేవ్. ఎవరు ఇదంతా చేయించారో? బయట సుధీర్ బయలుదేరిన చప్పుడు వినిపించింది. నాకు తెలీదు, తెలిసినా చెప్పను, చేతులకు కట్టబడిన తాళ్లను గింజుకుంటూ అన్నాడు రామయ్య. జయదేవ్ ఫట్టుమని కొట్టాడు. రామయ్య నోటి నుంచి రక్తం స్రవించసాగింది. జయదేవ్కి తొందరగా ఉంది, ఎలాగైనా విషయం రాబట్టాలి. అది 5 నిమిషాల్లో. పాప మెదడుకు ఆ ఆజ్ఞ చేరకముందే తన ఆతృత రామయ్యకు తెలియనివ్వకుండా, నువ్వు చెప్పనక్కర్లేదు, దీని వెనుక ఉన్నది, నిన్ను కొన్నది శ్రీనివాస్ పిల్లయ్య అని మాకు తెలుసు. అతడు పాపకి ఎలా వార్తలను పంపుతున్నాడో ఆ విషయం చెప్పు అన్నాడు. నాకు తెలీదు. పోనీ అతడు బ్రీఫ్ కేసు ఎక్కడుంది? నాకు తెలీదు. జయదేవ్ శారద వైపు తిరిగి, కొంచెం కారం ఉందా అని అడిగాడు. శారద లోపలికి వెళ్ళింది. అతడు రామ వైపు తిరిగాడు. పాపకు నయం చేసే నెపం మీద నువ్వు భూత వైద్యుడిని తీసుకొచ్చావు. అతడు తలుపులన్నీ బిగించి మూత పెట్టాడు, జ్ఞాపకం ఉందా? కళ్ళల్లోంచి ముక్కులోంచి నీళ్ళొచ్చి పాప గిరగిలా తన్నుకుంది. ఆ బాధ ఎలా ఉంటుందో చూద్దువు గాని. ఇంతలో శారద వచ్చింది. కారం దొరకలేదు, ఆవకాయ జాడి తెచ్చాను. పర్లేదు అన్నాడు జయదేవ్. చూపుడు వేలుతో కొద్దిగా కారం తీసుకొని రామయ్య కళ్ళకి కాటుకులా పెట్టాడు. అప్పుడు రామయ్య అరిచిన అరుపు ఆ గది గోడల మధ్య 2 సార్లు ప్రతిధ్వనించింది. జయదేవ్ తాపీగా అన్నాడు, నువ్వు అరిచి గీ పెట్టినా ఇక్కడెవరూ జాలి చూపించరు. 21 రోజులు పాప ఎంత బాధపడిందో ఇప్పుడు దానికి రెట్టింపు బాధ నువ్వు పడాలి రామయ్య. పైకి ఇలా తాపీగా మాట్లాడుతున్నాడన్న మాటే గాని క్షణక్షణం టెన్షన్ పెరిగిపోతుంది. వాచి చూసుకున్నాడు. 12 అవడానికి 8 నిమిషాలు ఉంది. కారులోంచి ఒక గెంతులో క్రిందికి దూకాడు విద్యాపతి. చిన్న పాక, దాని ముందు కూర్చుని చుట్టదాగుతున్నాడు వృద్ధుడు. దక్షిణం దిక్కు నుంచి చలిగాలి రివ్వును వీస్తుంది. అప్పుడప్పుడు ఆకాశంలో మెరుపులు. విద్యాపతి గొంతు పెంచి ఒరియాలో అడిగాడు, ఆద్రా ఇల్లెక్కడా? వృద్ధుడు చీకట్లో అస్పష్టంగా వినిపిస్తున్న విద్యాపతి మొహం కేసి పరాకించి చూస్తూ ఏమిటి అన్నాడు. వాళ్ళ ముగ్గురికి మంత్రగాడు అసలు పేరు తెలీదు. మాద్రానో ఏదో ద్రాతో పూర్తయ్యే 2 అక్షరాల పేరని మాత్రం తెలుసు. ఖాద్రా? వాళ్ళు మొహాలు విప్పారనాయి. అవును, ఖాద్రా ఆత్రంగా అడిగాడు. వృద్ధుడు చేయి చూపిస్తూ, అదుగో అటు వెళ్ళండి, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు అన్నాడు. విద్యాపతి కారు వైపు పెరిగెత్తుతుంటే వెనక నుంచి, అయినా ఇప్పుడు ఖాద్రా ఇంట్లో లేడుగా, శ్మశానంలో ఉంటాడు అని వినబడింది. ముగ్గురు ఒకేసారి నీకెలా తెలుసు అని అడిగారు. కాశ్మార చేస్తున్నాడు, మన గోతులు పడితే రక్తం తుడిచింది నేనేగా. అతడి మాటల్ని ఎవరూ వినటం లేదు. శ్మశానం వైపు వెళ్ళినంత దూరం వెళ్ళి కారు ఆఫ్ చేశారు. ముందు పరిగెత్తింది శ్రీధర్. విశాలమైన శ్మశానం చీకట్లో ఆహ్వానిస్తున్నట్టుంది. పొదలు, తుప్పలు, సమాధులు. ఎక్కడని వెతకడం? విద్యాపతి వాచి చూసుకున్నాడు. 11:54. సిస్టర్, సర్, క్విక్, డూ ఇట్ క్విక్. కంగారు పడ్డాడు పార్థసారథి. కెరోటిడ్ పల్స్ దొరకటం లేదు. చైన్ స్ట్రోక్ బ్రీతింగ్. పాప మొహం దగ్గరున్న రబ్బర్ మాస్క్ నుంచి హిస్మని ఆక్సిజన్ శబ్దం వినపడుతుంది. టెంపరేచర్ కొద్దిగా దిగిపోతూ ఉంది. 96, 95, 94.5. వీన్స్ ప్రెజర్ చెక్ చేయి. వర్టికల్ కాథెటర్లో రక్త ప్రసరణ కనబడుతోంది. 35 అన్నాడు జేమ్స్. తక్కువ, చాలా తక్కువ. పార్థసారథి తలెత్తాడు. నర్సు అతడి వైపే చూస్తుంది. ఆ చూపులో భావం అతడు చదవగలిగాడు. మనం చేయగలిగింది ఏమీ లేదు. సన్నగా గొనిగాడు. జేమ్స్ స్టెప్తో పాప ఊపిరితిత్తుల ధ్వని వింటూ రెస్పిరేషన్ ఫెయిల్ అవుతుంది అన్నాడు. ఇంకో నిమిషం అలాగే నిశ్శబ్దంగా పరీక్ష చేసి తలెత్తి ఇంగ్లీష్లో అన్నాడు, పాప ఊపిరి ఆగిపోయింది. 11:55. చెప్పు అన్నాడు జయదేవ్. ఎలానూ ఆస్తి మీకు దక్కదు, అనవసరంగా పాపను చంపుకో. కుర్చీలు తలవాలు చేసిన రామయ్య దగ్గర నుంచి జవాబు రాలేదు. జయదేవ్ కంగారు పడ్డాడు. స్పృహగాని తప్పిందా? అప్పుడు రహస్యం ఎలా తెలుస్తుంది? అది ఇంకో 2 నిమిషాల్లో. అతడు ఆలోచిస్తుంటే ఫోన్ మ్రోగింది. ఒక అంగలో వెళ్ళి అందుకుని హల్లో అన్నాడు. నేను సుధీర్ని. తెలుసు విసుగ్గా అన్నాడు. తొందరగా చెప్పు, శ్రీనివాస్ పెళ్ళి కనబడ్డా? లేదు. లేదా? నిస్పృహతో ఫోన్ చేతి నుంచి జారిపోయింది. శ్రీనివాస్ పెళ్ళి పాప మెదడుకి వార్త ఎక్కడి నుంచి అందిస్తున్నాడు? అందులోనూ చుక్కల ద్వారా, గీతల ద్వారా, మోర్స్ కోడ్లో ఎందుకు పంపుతున్నాడు? మామూలు మాటల ద్వారానే పంపొచ్చుగా. పాప చెవిలో చెవిటివాళ్లు పెట్టుకునే మిషన్ లాంటిది ఏమీ లేదే. మరి ఈ ప్రసారం పాపకి ఎలా చేరుతుంది? అయోమయంగా తల విదిలించాడు. ఆలోచనల్లో ఉండి తన వెనుక రామయ్య కదలటం అతడు గమనించలేదు. ముందు చూసింది శారద. ఆమె ఏదో అనబోయే లోపల రామయ్య వేగంగా కదిలాడు. సర్వశక్తులు కూడగొట్టుకుని కాళ్ళలోకి బలం తెచ్చుకుని పరిగెత్తాడు. జయదేవ్ కదిలి అతన్ని పట్టుకోబోయే లోపల బాల్కనీ అంచు చివరకు చేరుకొని ఆగు అని జయదేవ్ అరిచిన అరుపు లెక్క చేయకుండా ఇంకో అడుగు ముందుకు వేశాడు. మరుక్షణం అతడు పెట్టిన కేక ఇంటి ఆవరణలో మారుమ్రోగింది.
ఎన్నో ఏళ్లుగా ఆ ఇంటిని అడ్డుపెట్టుకుని ఉంటూ జీవితపు చివరి దశలో డబ్బుకు ఆశపడి తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడానికి సిద్ధపడ్డ ఆ వృద్ధుడు రక్తపు మడుగులో కొంచెంసేపు గిలగిలా కొట్టుకొని నెమ్మదిగా ప్రాణం వదిలాడు. రహస్యం తెలిపే ఆఖరి లింకు తెగిపోయింది. పన్నెండవటానికి ఇంకా 3 నిమిషాలుంది. 2 నిమిషాలుంది. మనిషి జీవితంలో సెకండ్ కాలానికి ఏమీ విలువ లేకపోయి ఉండవచ్చు, కానీ సెకండ్లోనే మనిషి నిర్ణయం తీసుకుంటాడు. సెకండ్ని వెంటకొట్టగలిగితే ఆ వేల భాగాల్లో కొన్ని కోట్ల పరస్పర విరుద్ధమైన భావాల ఘర్షణ జరుగుతుంది. అదే స్ప్లిట్ సెకండ్. పార్థసారథి ఆ క్షణం ఆ స్థితిలోనే ఆలోచిస్తూ ఉన్నాడు. నేను నా డయాగ్నోసిస్తో ఏదైనా చేస్తున్నానా? అవన్నీ ఆలోచించడానికి టైం లేదు ఇప్పుడు. వెంటనే ఏదో చేయాలి. ఏం చేయాలి? గుండె తెరిచి చూడు. బ్రతికుండగానే అటాప్సీ చేస్తే అది మెడికల్ ఎథిక్స్కే విరుద్ధం. అంతరాత్మ హెచ్చరించింది. అతడు ఒక క్షణం పాటు తటపటాయించాడు. ఏమిటి విరుద్ధం? రోగి బ్రతకటం కావాలి ఎవరికైనా. ఈ పరిస్థితిలో బ్రతకటం దాదాపు శూన్యం. అసలు కారణం కనుక్కోవాలి. కారణం కనుక్కోవాలంటే అదే మార్గం. అతడు నిర్ణయానికి వచ్చాడు. అతడి నోటి వెంబడి వచ్చే మాట కోసం డాక్టర్ జేమ్స్ చూస్తున్నాడు. ఆ సీనియర్ డాక్టర్ మనస్థితిని అతడు అర్థం చేసుకోగలడు. ఒక నిర్ణయానికి వస్తే ఇక అది ఫైనల్. మరో నిమిషంలో పాప ఎడమవైపు ఛాతి దగ్గర కోయబడింది. డాక్టర్ పార్థసారథి వేళ్లు మిషన్ కన్నా చురుగ్గా పనిచేస్తున్నాయి. సన్నటి పదునైన కత్తితో ఆంటీరియర్ యాక్సలరీ లైన్ వరకు ఇన్సెషన్ ఇచ్చాడు. చర్మం సర్రును తెగింది. పల్చటి రక్తం బుసబుస పొంగింది. నీడల్ని మింగేసే షాడోలెస్ ల్యాంప్. 25 డిగ్రీల సెంటీగ్రేడ్లో మెదడు కంట్రోల్ చేయబడుతుంది. ఆ టెంపరేచర్లో 4 నిమిషాల వరకు మెదడు ఆక్సిజన్ లేకుండా ఉండగలుగుతుంది. గదిలో ఉన్న వాళ్ళందరూ చకచక తమ పని తాము చేసుకుపోతున్నారు. నర్స్ రిబ్ రిట్రాక్టర్ అందించింది. ఎర్రటి చర్మం కింద తెల్లటి ఎముకలు. గుండెని కప్పి ఉంచిన ఛాతీ ఎముకల్ని రిట్రాక్టర్తో విడదీసి మరింత లోపలికి వెళ్ళాడు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ డాక్టర్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రకృతి కూడా స్తబ్దమై మౌనంగా పరిశీలిస్తున్నట్టు ఉంది. ఎక్కడో నాళం తెగి రక్తం స్రవిస్తుంది. పార్థసారథి దాన్ని పట్టించుకోలేదు. గమ్యం వైపు సాగిపోతున్నాడు. విడగొట్టబడిన ఛాతీ ఎముకల మధ్య పల్చటి బాదం పప్పుని కవర్ చేసి ఉంచిన కాయని విడగొట్టినట్టు పెరికార్డియంని నెమ్మదిగా విప్పాడు. అప్పుడు కనబడింది ఎరుపు నీలి వర్ణాల్లో ఉన్న గుండె. తాను కదులుతూ 10 సంవత్సరాల పాటు ఇంటిల్లిపాదిని ఆటపాటలతో సంతోషపెట్టిన గుండె. ఆగిపోయిన గుండెని చూపుడు వేలుతో పట్టుకుని నెమ్మదిగా అటు ఇటు కదపసాగాడు. వెనుక అలజడి విని అటు తిరిగాడు జయదేవ్. శారద వస్తుంది. చప్పును వెళ్ళి చెయ్యి అడ్డు పెడుతూ అటు చూడకండి అన్నాడు. ఆమె విషాదంగా నవ్వి, కల్లో కూడా ఊహించలేని దారుణమైన విషయాలు చూసి మనసు రాయి అయిపోయింది ప్రొఫెసర్ అని అటు చూసింది. ఇద్దరు ఆ శరీరం కేసి చూస్తూ ఉండిపోయారు. ఇద్దరి మధ్య శ్మశాన నిశ్శబ్దం తాండవించింది. ఆ నిశ్శబ్దంలో నెమ్మదిగా విషాదంగా శారద కంఠం వినిపించసాగింది. మనుషుల్లో ఇంత రాక్షసత్వం దాగుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను సార్. చేతబడి అనేది ఉందో లేదో తెలియదు, కానీ ఓ మనిషి సాటి మనిషిని అంతకన్నా దారుణంగా హింసించగలడు. మన మధ్య నవ్వుతూ తిరుగుతూ మనల్ని దారుణంగా నాశనం చేయగలిగే మనిషి దెయ్యం కన్నా ఏ విధంగా తక్కువ? పాప కొంచెం నలత చెందగానే విలవిలలాడినట్టు నటించాడు. ఇస్మాయిల్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుంచి శ్రీనివాస పిల్లయ్య దగ్గరికి తీసుకెళ్ళి బ్రెయిన్ ట్యూనింగ్ చేయించాడు. భూత వైద్యుడిని తీసుకొచ్చి తాయెత్తు కట్టించాడు. ఇంట్లో పూజలు చేయించే. జయదేవ్ వినటం లేదు. తాయెత్తు అన్న పదం దగ్గరే అతడి ఆలోచనలు ఆగిపోయినాయి. 11:58:30 గాలి మరింత ఉధృతమైంది. ఎక్కడి నుంచో తీతూపిట్ట వికృతంగా అరుస్తుంది. నక్కలు ఊలబెడుతున్నాయి. వింటి నుంచి వెలువడిన బాణంలో పరిగెడుతున్నాడు శ్రీధర్. ముళ్లబారి నుంచి పాదాలని బూట్లు రక్షించలేకపోతున్నాయి. తూలి కింద పడబోతున్నాడు. వెంటనే లేచి పరిగెడుతున్నాడు. కాలి కింద కాలిన ఎముకలు విరుగుతున్నాయి. కపాలాలు దొర్లిపోతున్నాయి. పుర్రెల నుంచి వీస్తున్న గాలి విచిత్రమైన శబ్దం చేస్తుంది. దూరంగా కనబడే చిన్న మంట గమ్యాన్ని సూచిస్తున్నట్టు ఉంది. ఒక గుడ్లగూబ ప్రకృతి కదిలిపోయేలా అరిచింది. రెక్కలు టపటపా కొట్టుకుంటూ పక్షులు చెట్ల మీద నుంచి తెల్లేచాయి. మనిషిని విసిరేస్తున్నట్టు గాలి. విరిగిన సమాధుల మధ్య నుంచి అతడు పరిగెడుతున్నాడు. వెనక ఇద్దరు అతనిని అందుకోలేకపోతున్నారు. అంత గాలిలోనూ వాళ్ళకి చెమట పడుతుంది. రొప్పుతూ పరిగెడుతున్నారు. అంతలో అతడు చప్పున ఆగిపోయాడు. వెనక ఇద్దరు అతన్ని చేరుకున్నారు. తమకు దాదాపు 100 గజాల దూరంలో అస్పష్టమైన మంత్రాలు చదువుతూ ఆ హోమం ముందు నిలబడి ఉన్నాడు కాద్రా. రామయ్య పాపకు తాయెత్తు కట్టాడు. జయదేవ్ మరి ఆలోచించలేదు. చప్పున బయటకు పరిగెడుతూ రండి క్విక్ అని అరిచాడు. శారద అతన్ని వడివడిగా అనుసరించింది. 2 క్షణాల్లో వాళ్ళిద్దరూ కారులో ఉన్నారు.
ట్రాఫిక్ రూల్స్ని కూడా లెక్క చేయకుండా కారుని ఆసుపత్రి వైపు పోనిస్తున్నాడు. వెంట్రుక వాసిలో తప్పిపోతున్న ప్రమాదాల్ని లెక్క చేయకుండా సాగిపోతున్నాడు. శ్రీనివాస పిళ్ళై పంపే వార్త పాపని చేరకముందే ఆపు చేయాలి. పాప నుంచి రిసీవర్ వేరు చేయాలి. పాప శరీరం ఎందుకు షాక్ కొట్టిందో అతడికి ఇప్పుడు అంతా అర్థమైంది. నిజంగా సైన్స్ ఇంత అభివృద్ధి చెందిందా? అతని ఒళ్ళు జలధరించింది. ఇంతలో కారు ఆసుపత్రి కాంపౌండ్లోకి ప్రవేశించింది. గుమ్మం దగ్గర సడన్ బ్రేక్ వేసి శారద వస్తుందా లేదా అని చూడకుండా ఒక్క ఉదుటున మెట్లు ఎక్కాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆయాసంతో రొప్పుతూ టైం చూసుకున్నాడు. 12 కావటానికి సరిగ్గా 1 నిమిషం ఉంది. విశాలమైన కారిడార్లో అటు ఇటు తిరుగుతున్న జనం జయదేవ్ వైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతడు పట్టించుకోలేదు. పరిగెడుతున్నాడు. ఓపీ దాటాడు. ఆర్థోపెడిక్స్ వార్డు ముందు నుంచి ఎడం వైపు తిరిగాడు. వరండా నిర్మానుష్యంగా ఉంది. 100 అడుగుల దూరంలో కనబడుతుంది ఆపరేషన్ థియేటర్. అక్కడ నిలబడి ఉంది లావుపాటి నర్స్. లోపలికి వెళ్ళబోతూ ఉంటే చెయ్యి అడ్డుపెట్టి ఎక్కడికైనా గర్జించింది. అతను దాన్ని పట్టించుకోలేదు. ఒక్క విసురుతో ఆమె చేతిని పక్కకు తోసి లోపలికి ప్రవేశించాడు. అక్కడి దృశ్యం చూసి స్థానువై నిలబడిపోయాడు. పాప గుండె ప్రాంతంలో కోయబడి ఉంది. పార్థసారథి వంగి వేళ్లతో గుండెని కదుపుతున్నాడు. తనంతటి తానే గుండె కొట్టుకునేటట్టు చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. జయదేవ్ తేరుకుని అడుగు ముందుకు వేశాడు. డాక్టర్ జేమ్స్, సహాయం చేస్తున్న నర్సు అందరూ అతడి ఆకారాన్ని చూసి విస్తుపోయారు. అతను అలా ఆపరేషన్ థియేటర్లో ప్రవేశించడాన్ని ఆ క్షణం వాళ్ళు ఊహించలేదు. గెట్అవుట్ ఫ్రమ్ హియర్ అరిచాడు పార్థసారథి. జయదేవ్ వినలేదు. పాప దగ్గరికి బుల్లెట్లా దూసుకుపోయాడు. 12 అవటానికి 10 సెకండ్లు ఉన్నాయి. శ్రీధర్ గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. ఇద్దరిని అక్కడే ఆగిపోమ్మన్నట్టు సైగ చేసి కాలి క్రింద ఎండు పుల్లలు విరిగిన శబ్దం వినిపించకుండా ఒక్కో అడుగు ముందుకు వేసాగాడు. వాతావరణం భయంకరంగా ఉంది. దెయ్యం పట్టిన స్త్రీ జుట్టు విదిలించి నాట్యమాడినట్టు కొమ్మలు అటు ఇటు కొట్టుకుంటున్నాయి. భూమి విడిపోతుందా అన్నట్టు ఉరుములు. ఖాద్రా మంట ముందు నిలబడి ఉన్నాడు. మంటలకి గాలి తోడవటం వల్ల నాలుకలు సాచి పైకి లేస్తున్నాయి. ఆ వెలుగు అతని కళ్ళల్లో ఎర్రగా ప్రతిబింబించి మరింత భయంకరంగా కనిపిస్తున్నాడు. శ్మశానంలో పాతిన బొమ్మ భాగాల్ని క్రితం రోజు అతను తవ్వి తీశాడు. ఒక్కో భాగాన్ని మంటలో వేసి ప్రేతాత్మలకి అర్పితం చేసాగాడు. కాలు, చెయ్యి, మరో కాలు ఒక్కొక్క అంగమే మంటలో పడుతుంది. శ్రీధర్ అతని వెనక అడుగు దూరంలోకి చేరుకున్నాడు. మంట వేడి శరీరాన్ని తాకుతుంది. గుండెల నిండా ఊపిరి పీల్చుకోవడానికి క్షణం పాటు ఆగాడు. దూరం నుంచి చూస్తున్న విద్యాపతి, బ్రాహ్మణులు ప్రేక్షకులే అయ్యారు. కర్రని 2 చేతులతోనూ పట్టుకుంటూ శ్రీధర్ అనుకున్నాడు, ఈ పనిని నేను వైషమ్యంతో చేయటం లేదు. ప్రేతాత్మలని శుభ్రంగా సంతృప్తిపరుస్తున్న తన కోరికల్ని తీర్చుకునే ఒక మాంత్రికుణ్ణి అతడి చర్యల నుంచి నివారించడానికి ఇది చేస్తున్నాను. దీనివల్ల కలిగే ఏ పరిణామమో నాకు వర్తించుకుండుగాక. అతను అలా అనుకుంటూ ఉండగా ఈ లోపల ఖాద్రా 2 చేతులతోనూ పాప బొమ్మ గాలిలోకి పైకెత్తాడు. ప్రేతాత్మలకి అర్పితం చేయడం కోసం శిరస్సుని మంటల్లోకి వదిలేయబోయాడు. అప్పుడు వినిపించింది వెనక నుంచి శ్రీధర్ కంఠం, గాలిలో నెమ్మదిగా స్పష్టంగా, ఖాద్రా. 11:59 డాక్టర్ వేళ్లు గుండెని ఇంకా కదుపుతూనే ఉన్నాయి. జయదేవ్ దాన్ని పట్టించుకోలేదు. మీ పని మీరు చేసుకోండి అంటూ గాలికన్నా వేగంగా పాప దగ్గరికి చేరుకుని నడుముకి కట్టి ఉన్న తాయెత్తును గట్టిగా లాగాడు. పైకి రాగిలా కనబడుతున్న ప్లాస్టిక్ తాయెత్తు. అది చేతుల్లోకి రాగానే అక్కడి నుంచి తప్పుకున్నాడు. అటువైపు టేబుల్ దగ్గరికి చేరుకొని ఆపరేటర్స్ ట్రేలోంచి ఫోర్సెప్స్ తీసుకొని తాయెత్తు విడగొట్టాడు. కరెంట్ ఎమినేట్ అయ్యి సన్నగా షాక్ కొట్టింది. క్షణంలో 6వ వంతు పాటు షాక్ సూచన రావటం ప్రారంభమైందన్నమాట. తాయెత్తుని విడగొట్టడం ఆపుచేసి అలాగే పట్టుకున్నాడు. మళ్ళీ షాక్ కొట్టింది. ఈసారి ఇంకొంచెం ఎక్కువసేపు చేతిలో ఉన్న ఫోర్సెప్తో బల్ల మీద గీత గీశాడు. కొద్దిసేపు షాక్ కొడితే చుక్క, ఎక్కువసేపు షాక్ కొడితే గీత. ఇలా ఆపరేషన్ టేబుల్ మీద వ్రాశాడు. 15 నిమిషంలో సూచన పూర్తయింది. మిగతాది చదవక్కర్లేదు. సూచన అర్థమైంది. యువర్ హార్ట్ ఈజ్ స్టాపింగ్. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని తాయెత్తు విడగొట్టడంలో నిమగ్నుడయ్యాడు. పార్థసారథి ఇంకా వేళ్లతో పాప గుండెని కదుపుతూనే ఉన్నాడు. ఇంకెంతసేపో లేదు. మహా అయితే 1/2 నిమిషం. 1/2 నిమిషంలో గుండె తనంతట తాను కొట్టుకోకపోతే ఇంకా అంతే. ఖాద్రా. గాలిలో అలలగా తేలివచ్చిన శబ్దం కన్నపుటాలకు సోకి ఖాద్రా ఉలిక్కిపడ్డాడు. క్షణం నిశ్చేష్టుడై ఆ నిశ్చేష్టతో అసంకల్పితంగా వెనుదిరిగాడు. అంతే. శ్రీధర్ చేతిలో కర్ర గాలిలోకి లేచింది. మెరుపు కన్నా వేగంగా అతడు మొహాన్ని తాకింది. రాతి గదల ముక్కు క్రింద. ఖాద్రా వెనక్కి తోలాడు. ఊసిన ఉమ్ముతో పాటు 2 పళ్ళు క్రింద పడ్డాయి. అప్రయత్నంగా అతడు నోటి మీద చేయి పెట్టి తడిమి చూసుకున్నాడు. మంట వెలుగులో ఎర్రటి రక్తం కనిపించింది.
అతడు తన రక్తాన్ని చూశాడు. తప్పు గ్రహించే లోపులోనే సమయం మించిపోయింది. గాలిలో అతడి చుట్టూ తిరుగుతున్న ప్రేతాత్మలు ఒక్కసారిగా మీద పడ్డాయి. మంత్రగాడికి ప్రాణం కన్నా పళ్ళు ముఖ్యమైనవి. మంత్రం స్పష్టంగా రావాలి. ఊడిన పళ్ళ మధ్య నుంచి మంత్రం స్పష్టంగా రాలేదు. ముగ్గురు ప్రేక్షకుల్లా నిలబడి ఉన్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియటం లేదు. అప్పటి వరకు లేని కలకలం ఏదో గాలిలో వస్తుందని మాత్రం గమనించారు. హిస్మన్న శబ్దం, వేల గొంతులు, గుసగుసలాడుతున్న ధ్వని, దేన్నో పీక్కుతుంటున్న భావన. శ్రీధర్ నిశ్చేష్టుడే చూస్తున్నాడు. తను కొట్టింది పెద్ద దెబ్బేమీ కాదని అతడికి తెలుసు. కానీ కాదరా నోటి నుండి ఒక కేక వెలువడింది. అమ్మా అన్న అర్థనార్థం. అతడి చేతులు గాలిలోకి లేచి కర్రలా బిగుసుకున్నాయి. పిడికిళ్ళు మూసుకుపోయినాయి. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, అతడి రక్తం పీల్చివేయబడుతుంది. వేల ప్రేతాత్మలు అతడి శరీరం చుట్టూ చేరి విందు చేసుకుంటున్నాయి. మానవ కంకాలలోంచి వస్తున్న గాలి మరింత శబ్దం చేస్తుంది. వాళ్ళు తమ కళ్ళని తామే నమ్మలేకపోతున్నారు. కానీ కనబడుతున్న దృశ్యం అది. కాదర మెలికలు తిరిగిపోతున్నాడు. నిప్పుల పెనం మీద చీమ తిరిగినట్టు మెలికలు తిరుగుతున్నాడు. గాలి తగ్గిపోతున్న బ్లాడర్లా కొద్దిగా అతడి శరీరం కుందించుకుపోతుంది. తల అటు ఇటు కొట్టుకుంటూ ఆక్రందనలు చేస్తూనే ఉన్నాడు. పిడికిళ్లతో మట్టి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ గోళ్లతో నేలని గోకుతున్నాడు. తన చేతిలోని నీటిని మంట మీద చల్లాడు శ్రీధర్. ప్రకృతి విలయ తాండవాన్ని ఆపింది. శ్మశానం మధ్యలో కాదర శరీరం స్థాపితమైపోయింది. వేల సంవత్సరాల క్రిందలోంచి మేల్కున్న కాశ్మరా అసంతృప్తుడై తిరిగి సమాధిలోకి వెళ్ళిపోవడానికి ఆయుత్తమవుతున్నాడు. శ్మశానంలో నెమ్మదిగా మామూలు వాతావరణం నెలకొంటుంది. మిగతా ఇద్దరు అతడిని చేరుకున్నారు. సమయం 12 గంటలైంది. తాయెత్తు లోపల 8 చింతగింజల లాంటి లిథియం బ్యాటరీలున్నాయి. రిసీవర్ యాంటీనా ఉంది. ప్లాస్టిక్ కవర్కి అక్కడక్కడ చిన్న కన్నాలున్నాయి. శరీరానికి తాయెత్తు తగిలే చోట ఉన్న రంధ్రం నుంచి షాక్ కొడుతుందన్నమాట. డిమాడ్యులేటర్ని తీసి పక్కన పెడుతూ తలెత్తాడు. అదే సమయానికి పెరికార్డియం కుట్టేసి రిబ్ అట్రాక్టర్ తీసేశాడు పార్థసారథి. తను ముందు ఇచ్చిన ఇన్సిషన్ మూసేశాడు. పాప వైపు తదేకంగా ఒక క్షణం చూశాడు. తర్వాత నెమ్మదిగా తలెత్తాడు. డాక్టర్ జేమ్స్, నర్స్, జయదేవ్ అందరూ అతడి వైపే ఆతృతగా చూస్తున్నారు. 1, 2, 3, 4 నిమిషాలు గడిచినాయి. వాళ్ల మధ్య పేరుకున్న గాఢమైన నిశ్శబ్దంలోంచి నెమ్మదిగా పార్థసారథి విజయపూరితమైన నవ్వు వెలిసింది. 4 నిమిషాలు ఆలస్యంగా గడుస్తున్న గడియారం 12 కొట్టింది.